తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి ఒకే వేదికను పంచుకోనున్నారు. దసరా పండుగ తర్వాత తెలంగాణలో నిర్వహించే అలైబలై వేదికగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కనిపించనున్నారు. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న అలైబలై కార్యక్రమానికి రెండు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పలికారు కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకులు. అయితే ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల సీఎంలు సుముఖత తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, అలై బలై అనేది హిందూ పండుగ. నవరాత్రి సమయంలో కొన్నిసార్లు దసరా పండుగకు ముందు లేదా తర్వాత కూడా భారతదేశంలో ఇది ఒక వార్షిక సాంస్కృతిక కార్యక్రమం. ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఇది గడిచిన కొన్ని సంవత్సరాలుగా కూడా అందరు పాలిటీషియన్స్ అందరితో కలిసి కూడా ఈ అలై బలై కార్యక్రమం అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేకరమైన ఆహారం సాంప్రదాయాన్ని వినోదం కలిగి ఉంటుంది ఈ కార్యక్రమము. అలై బలై కార్యక్రమాన్ని 2005లో బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ బండారు దత్తాత్రేయ తొలిసారిగా కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలై బలై అని పేరు కూడా నామకరణం చేయడం జరిగింది. అన్నిటికీ కలవడము, పలకరించడము, తినడము, వినోదము, అలాగే పిచ్చపాటి కబుర్లు చెప్పడము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీస్ ని కూడా ఆయన 2005 నుండి కూడా ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు. అయితే బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక సమావేశంగా అభివర్ణించినప్పటికీ అన్ని పార్టీల రాజకీయ నాయకులు అలై బలైకి హాజరవుతా ఉంటారు. అంటే ప్రొఫెషనల్ గా పొలిటికల్ గా రైవలరీ ఉండొచ్చు, కానీ ఈ అలై బలై కార్యక్రమంకి వచ్చేసరికి అందరు నేతలు కూడా చాలా కలివిడిగా కూడా అందరూ చేతులు కలుపుతూ అందరూ కూడా ఆలింగనం చేసుకుంటూ చాలా చక్కగా కూడా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఈ నెల 13వ తేదీన కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ జరగనున్న అలై బలై కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా బండారు దత్తాత్రేయ ఆహ్వానం అందించారు. అయితే మరోసారి కూడా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం కలవనున్నారు, ఒకే వేదికను పంచుకోనున్నారు అనేది కూడా ప్రస్తుతము అందుతున్న సమాచారము. దసరా పండుగ తర్వాత జరిగే ఈ అలై బలై వేదికగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదిక పైన కనిపించనున్నారు. ముందుగా అనుకున్నట్టు ఈ నెల 13వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నేతను కూడా ఈ కార్యక్రమానికి 2005 నుంచి కూడా బండారు దత్తాత్రేయ ఆహ్వానిస్తూ వస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఒక కమ్మసంఘం కమ్యూనిటీకి చెందిన ఈ సమావేశంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని షెడ్యూల్ కారణంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమానికి హాజరవ్వలేదు. కానీ 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ విభజిత పరిష్కారం ఏవైతే ఉన్నాయో, సమస్యలు, స్టేట్ బైఫర్కేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ నేపథ్యంలో జూలై 6వ తేదీన ప్రజాభవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మొదటిసారిగా కలిశారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం చేశాక, ఇట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేశాక మొదటిసారిగా కూడా అఫీషియల్ గా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా జూలై 6వ తేదీన కలిశారు. అయితే స్టేట్ బైఫర్కేషన్ ఇష్యూస్ పైన, తర్వాత 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9th 10th షెడ్యూళ్ల గురించి ప్రధానంగా ఆ రోజు చర్చ జరిగింది. అయితే అంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. రెండు రాష్ట్రాల సమస్యలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవి పరిష్కరించుకుందాము, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అంటే దానికి ప్రత్యుత్తరంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. లేఖ రాసిన అనంతరము జూలై 6వ తేదీన సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటల సమావేశం కూడా అయ్యారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, మంత్రులు కూడా. సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఒకే వేదిక పైన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూడబోతున్నాం అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ అయితే ఆహ్వానం అయితే ఇచ్చారు. మరి చూడాలి ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి ఒక వేదికపై కనిపిస్తారా అనేది. రేయానా.